తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూల వాతావరణం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రవాస భారతీయులు తమ వంతు సాయం చేయాలన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలను ప్రోత్సహించాలన్నారు ఆయన. రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా వెళ్లిన సీఎం న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో రాష్ట్ర అభివృద్ధికి అవసరమయ్యే పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా వెళ్లిన సీఎం న్యూజెర్సీ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో ఎన్ఆర్ఐల పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు తమ వంతు సహాయం చేస్తూ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలను ప్రోత్సహించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన పనులు, చేయబోతున్న పనులను ఎన్ఆర్ఐలకు వివరించారు. ఎన్నికలలో ప్రజలు మార్పు కోరుకున్నారని గుర్తు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను భారతీయులు డిటెక్ట్ చేసే స్థాయికి చేరుకున్నారన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీని అప్పటి సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాది వేశారన్నారు ఆయన. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందన్నారు ముఖ్యమంత్రి. చంద్రబాబు పాలనలో హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందన్నారు. సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నామన్నారు సీఎం. హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళిక రచించి ముందుకెళ్తున్నామన్నారు. ఈ విషయంలో అనుమానాలను, అపోహలను తొలగించాలన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన స్థానం కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇదే క్రమంలో అన్ని ఉచితంగా ఇస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చాలా మంది భావిస్తున్నారని అన్నారు. అనుచితంగా అర్హత లేని వారికి ఉచితం ఇవ్వడం తప్పన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని ఆదుకోవడానికి ప్రజాప్రభుత్వం ఉందన్నారు. ఆదాయం పెంచాలనే ప్రాధాన్యతతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు అందరూ సహకరించాలన్నారు. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేశామని వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.